సంతోషంగా ఉండే వాళ్ళు ఎలా అయినా సంతోషంగా ఉంటారని నేను చెప్తాను. సంతోషంగా ఉండడానికే మనం లైఫ్ లో పాకులాడుతూ ఉంటాం. మనం కష్టపడేది ఆ సంతోషం గురించి. లైఫ్ లో ఏదో ఒక సక్సెస్ మనం రీచ్ అయితేనే సంతోషం అని మనం మనసులో అనుకుంటూ ఉంటాం కదా. సో ఈ సంతోషం అనుభవించాలంటే నేను ఈ వీడియోలో ఒక ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములాని మీరు బుక్ పెన్ తెచ్చుకొని నోట్ చేసుకోండి. లాస్ట్ వరకు ఈ వీడియో వినండి, నిజంగా చాలా బాగుంటుంది. సంతోషంగా ఉండేవాళ్ళు ఎలా అయినా సంతోషంగా అంటే జస్ట్ లైక్ డ్రింకింగ్ పర్సన్ అనమాట. తాగేవాళ్ళు ఏదో ఒక రీజన్ పెట్టుకొని తాగుతారు. ఇంటికి ఎవరైనా వస్తే తాగుతారు, బయటికి వెళ్తే తాగుతారు, ఎవరు రాకపోతే తాగుతారు, దుఃఖం వస్తే తాగుతారు, సంతోషం వచ్చినా తాగుతారు. ఏదో ఒక రీజన్, ఏదో ఒక సాకు చెప్పుకుంటారు తాగడానికి. అలాగే సంతోషంగా ఉండే వాళ్ళు కూడా ఏదో ఒక రీజన్ పెట్టుకొని సంతోషంగా ఉంటారండి. ముఖ్యంగా ఈ ఫార్ములా పాటించే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే మీరు నిజంగా హ్యాపీగా ఉంటారో లైఫ్లో అన్నీ అట్రాక్ట్ చేసుకుంటారు. కావాల్సిన రిలేషన్షిపే కావచ్చు, డబ్బే కావచ్చు, మంచి ఆరోగ్యమే కావచ్చు. ఫస్ట్ మీరు ఉండాల్సింది సంతోషంగా. ఈరోజు నన్ను నేను ఎలా సంతోషంగా పెట్టుకోగలుగుతానని మీరు ఎప్పుడూ ఆలోచించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకునేటప్పుడు డైలీ అనుకోండి, ఇవాళ నేనేం చేస్తే నేను సంతోషపెడతాను, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ టు మేక్ యూ హ్యాపీ అన్నది మనసులో పెట్టుకోండి. రోజు అనుకోండి, మీరు అనుకోండి ఎలా నన్ను నేను సంతోష పెట్టుకోవాలనేసి. సో ఇవాళ చెప్పే ట్రిక్ ఏంటంటే నోట్ చేసుకోండి. లాఫింగ్, సింగింగ్, డాన్సింగ్, చేంజింగ్. ఇంట్లో ఎవ్వరు లేకపోయినా ఒంటరిగా ఉన్నా కానీ కడుపుబ్బా నవ్వడం, మనస్ఫూర్తిగా నవ్వడం. అలా నవ్వగలిగినప్పుడు మీకు మీరు సంతోషంగా ఉండగలుగుతారు, మీకు ఎవరూ అక్కర్లేదు. రెండోది సింగింగ్, పాట పాడుకోవడం. చక్కగా స్నానం చేసేటప్పుడు, షవర్లో ఉన్నప్పుడు, పిచ్చి గొంతైనా సరే ఏదో ఒకటి మనకి మనం పాట పాడుకొని ఎంజాయ్ చేయడం. నెక్స్ట్ డాన్సింగ్. ఇంట్లో ఎవరు లేకపోయినా, ఒక కుక్క పిల్లున్నా లేదా మీరు ఒంటరిగా ఉన్నా చక్కగా పాట వేసుకొని సూపర్గా డాన్స్ చేయగలగడం. అండ్ చేంజింగ్ యువర్ ఎమోషన్స్. చేంజింగ్ అంటే ఏంటి? ఈరోజు మీరు బాధపడుతున్నారు, ఓకే, అప్పుడప్పుడు బాధ అనిపించింది మనసు, కానీ వెంటనే బౌన్స్ అప్ అవ్వడం. అంటే ఆ ప్రాబ్లం నుంచి వెంటనే ఇంకా చాలా ఏడ్చింది, ఇంకా నేను ఏదో ఒకటి చేస్తాను, నన్ను నేను హ్యాపీ చేసుకోవడానికి చలో షాపింగ్కి వెళ్తాను, లేదా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతాను, లేదా నన్ను నేను హ్యాపీ చేసుకోవడానికి ఒక చిన్న కప్ కాఫీ తెచ్చుకొని తాగేసి ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. చాలు, ఇంకా ఏడ్చింది చాలు అని అనుకొని ఎప్పుడైతే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారో, ఎవరైతే ఈ 4 విషయాలు వాళ్ళ లైఫ్లో పాటిస్తారో డెఫినెట్గా వాళ్ళ చుట్టూరుతున్న వాళ్ళు కూడా వాళ్ళని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. మీరే నోటీస్ చేస్తారు మీ రిలేషన్షిప్స్ ఎంత బాగుంటాయో. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఇష్టపడతారు. సో మిమ్మల్ని అందరూ ఇష్టపడాలంటే ఈ ట్రిక్ని డెఫినెట్గా ఫాలో చేయండి. డోంట్ మిస్ ద ట్రిక్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇలా సంతోషంగా మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోగలుగుతారో మీ లైఫ్లో చూడండి బోల్డ్ మంచి చేంజెస్ కనబడుతూ ఉంటాయి. మీరు కోరుకున్నట్టుగా మీ రిలేషన్సే కాదండి, మీరు కోరుకున్నట్టుగా లైఫ్లో ఈజీగా సక్సెస్ఫుల్ అవుతారు. 100% గ్యారంటీ. మన పాజిటివ్ ఎమోషన్స్, మన మైండ్ సెట్ బట్టే మన లైఫ్ మారుతుంది. ఈ మిర్రర్ ప్రిన్సిపల్ అనే ఒక ప్రిన్సిపల్లో ఇది క్లియర్గా చెప్పారు. ఏంటంటే మన లైఫ్ ఒక అద్దం లాంటిది. అద్దంలో ప్రతిబింబం అంటే ఆ రిఫ్లెక్షన్ మీ లైఫ్. ఇటుపక్క ఉండేది మీరు, మీ ఇమేజ్. ఇమేజ్ ఏంటి? మీ మైండ్. మన మొహం పైన మరక ఉందని చెప్పేసి ఎంతసేపు అద్దాన్ని తూడ్చారనుకోండి, ఆ మరక పోతుందా? డెఫినెట్గా పోదు. ఎప్పుడైతే మీ మొహాన్ని క్లీన్ చేసుకుంటామో ఆ మరక అప్పుడు అద్దంలో ఆటోమేటిక్గా పోతుంది. సో ఎప్పుడైతే మన మైండ్ మార్చుకుంటామో ఆటోమేటిక్గా మన లైఫ్ మారుతుంది. బయట లైఫ్ మార్చడానికి మీరు ప్రయత్నిస్తున్నారనుకోండి, అలా అద్దంని తూడ్చినట్టు ఎంత తూడ్చినా మీ లైఫ్లో ఆ ప్రాబ్లం పోదు. ఆ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ చేంజ్ చేసుకోవాల్సింది మీ మైండ్ సెట్, మీ ఆలోచన విధానం. ఎప్పుడైతే మీకు మీరు సంతోషంగా మీ మైండ్ సెట్ని మార్చుకోగలుగుతారో అప్పుడు మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ కనబడతాయి. దీనికి కారణం ఏంటంటే మీ బ్రెయిన్ ప్యాటర్న్స్. మనిషికి డెఫినెట్గా ఒక 4 అవసరాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఈ 4 అవసరాలు తీరకపోతే లైఫ్లో వాళ్ళకు ఒక వెలితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ లవ్డ్ అంటే 10 మంది నన్ను ప్రేమించట్లేదు అన్న నెగటివ్ థింకింగ్. సెకండ్ థింగ్ వచ్చి బీయింగ్ అప్రూవ్డ్ అంటే మిమ్మల్ని ఎవరు అప్రూవ్ చేయట్లేదు, మీరు చెప్పే మాటల్ని అంగీకరించట్లేదు అనేసి. థర్డ్ బీయింగ్ అప్రిషియేటెడ్ అంటే గుర్తింపు.
మీకు తగ్గ గుర్తింపు రాలేదు అని మనసులో ఏదైనా ఉంటే. అండ్ లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఫీలింగ్ సెక్యూర్డ్ అండ్ సేఫ్. మీరు భద్రంగా ఉన్నారు, మీకు ఏం కాదు అన్న ధైర్యం ఉన్నప్పుడు. ఈ 4 అవసరాలు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి తీరలేదనుకోండి, ఆ పర్సన్లో ఆ నెగిటివ్ బ్రెయిన్ ప్యాటర్న్స్ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ పెయిన్ బాడీ అంటారు. ఈ పెయిన్ ప్యాటర్న్ని, ఈ పెయిన్ బాడీని మార్చుకోకపోతే వాళ్ళు లైఫ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మళ్ళీ చూస్తారు. అప్పుడు అనుకుంటారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ నా లైఫ్లోనే ఎందుకు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు అనేసి. సో ఎప్పుడు ఈ పెయిన్ బాడీ నుంచి మీరు బయటపడతారో, ఈ ఎనర్జీ హీలింగ్ అనేది చేసుకుంటారో, మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ప్యాటర్న్స్, ముఖ్యంగా చిన్నప్పుడే తయారయ్యే ఈ బ్రెయిన్ ప్యాటర్న్స్ని మనం మార్చుకోగలుగుతాము. అప్పుడు డెఫినెట్గా మీరు హ్యాపీగా వచ్చే వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటారు. అండ్ ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మర్చిపోకండి నేను చెప్పిన ఫార్ములాని. ఓకే, సింగిల్గా ఉన్నా, మీరు ఎలోన్గా ఉన్నా, సాలిట్యూడ్గా ఉన్నా, ఏకాంతంగా ఉన్నా, డోంట్ ఫర్గెట్ టు లాఫ్, సింగ్, డాన్స్ అండ్ చేంజ్ యువర్ ఎమోషన్స్. ఈ 4 కీస్ మనసులో పెట్టుకోండి. మీకు మీరు సంతోషంగా ఉండాల్సిన బాధ్యత కూడా మీదే. మీ సోల్, మీ ఆత్మని సంతోష పెట్టే బాధ్యత కూడా మీదే. మీరు ఎవరి నుంచో లైఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే లైఫ్లో డెఫినెట్గా చేంజెస్ అనేవి మీకు కనపడదండి. సో మీకు లైఫ్లో చేంజ్ కావాలంటే ఏం మార్చుకోవాలి చెప్పండి? మన మైండ్ సెట్ మార్చుకోవాలి. సీ యూ ఆల్ విత్ మోర్ సచ్ కంటెంట్. అండ్ నా మాస్టర్ క్లాస్లో జాయిన్ కావాలంటే ఈ వీడియోలో ఎక్కడో దగ్గర ఒక ఫోన్ నెంబర్ కనబడుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు నా వచ్చే ఫ్రీ మాస్టర్ క్లాస్ జూమ్ లింక్ పంపుతారు. మీరు ఈ సబ్కాన్షియస్ బ్రెయిన్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, మన బ్రెయిన్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అంటే ఏంటి, ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ వెనకాల సైన్స్ ఏంటి, ఇవన్నీ ఈ సెషన్లో మాస్టర్ క్లాస్లో మీరు తెలుసుకోవచ్చు. మీ మైండ్ సెట్ని మార్చుకునే ట్రిక్స్ కూడా డెఫినెట్గా తెలుస్తాయి. సరే, నమస్తే అండి, కలుద్దాం.